ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారికి, హైదరాబాద్లో సిలోన్ ప్రేయర్ హౌస్గా ఫెలోషిప్లో ఉన్న బిడ్డలారా, వరంగల్ స్థానికంగా కూడిన బిడ్డలారా, అందరికీ వందన తెలియజేస్తూ రండి మనం వాక్యం చూసుకుందాం. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకుందాం. సామెతలు 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. మళ్ళొకసారి చదవండి పిల్లలు. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. ఈ వాక్యం మన వినికిడిలో ఆశ్రయించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఎదుగో ప్రభు, ఈ సమయములో మమ్మల్ని నీ సన్నిధిలో ఇప్పుడు నడిపించినందుకు వందనాలు. ఈ సమయములో అయ్యా నీ చిత్తమో మేము గ్రహించేటట్లుగా మా జీవితాల్లో కావలసిన వర్తమానం మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ స్వరముగా మా జీవితాలు ప్రసాదించమని, నీ సేవకుని మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తాం. ప్రతి అశ్రద్ధ, అయ్యా మూర్ఖత్వము, ప్రతి విధమైనటువంటి నిర్లక్ష్యతనం ఏ శ్రమ దురపచబడుగాక. శ్రద్ధతో, అపేక్షతో ప్రభు నీ కృపకు ప్రభు అప్పచెప్పుకొని నీ పరిశుద్ధాత్మ చేత నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతలు చాలా బుద్ధి లేని వారికి బుద్ధి కలిగించే సామెతలు, తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహించే సామెతల్లో మనము 10వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకుంటున్నాం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఇది సాధారణంగా ప్రతి విశ్వాసికి దేవుడు చెబుతున్న మాట. పగ మనము ఎవరి మీద పెట్టుకోవటానికి లేదు అని చెబుతూనే, ఎందుకంటే పగ పెట్టడం వల్ల అది కలహానికి, కొట్లాటకు, వ్యతిరేక కార్యాలకు దారితీస్తుంది అంటున్నాడు. ప్రేమ అయితే దోషములో కప్పి గొప్పగా స్నేహశీలంగా మనం ఉంటాం. ఇది మన అనుభవంలో, స్వీయ అనుభవంలో అందరికీ ఉందన్నమాట. పగ అయితే ఆ పగవాడు మంచి చేసినా కలహానికే మనం దారితీస్తాం. అదే ప్రేమించే వాళ్ళు తప్పు చేసినా కవరింగ్ మాట్లాడతాం, వాళ్ళని క్షమిస్తూనే ఉంటాం, వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాం, మనకి ఇష్టమైన వాడిని. అవునా కాదా? అవునా కాదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు ఈరోజు పగ అనే విషయము తెలుసుకుందాం. క్రైస్తవులకు దేవుని నమ్మనప్పుడు పగ ఉండేది. మనకు ఎవరైనా మన గిట్టని వాళ్ళు, మనని నష్టం చేసిన వారు, మనని గెలిచేసిన వారు, మనని అవమానపరిచిన వారు, మన కించపరిచిన వారి మీద మనకు పగ ఉంటుండే. పెద్దలు చెప్తున్న పగ బిడ్డ దేవుడు చూసుకుంటాడని అన్యులు కూడా చెప్తారు కదా. అయితే మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత అన్యుడి కంటే ఎక్కువ నీతి మనకు లేకపోతే మనం దేవుని బిడ్డలం అవుతామా చెప్పండి? దేవుని వాక్యం ఇలా ఉంది, పరుసైన యొక్క భక్తి కంటే నీ భక్తి అధికంగా నీతిగా లేకపోతే నీ భక్తి గొప్పగా ఉండదు. పరుసైన భక్తి కంటే నీ భక్తి అధిక నీతిగా ఉండాలి, అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో చేరుతావు అంటున్నాడు దేవుడు. అయితే పగ అనేది మన జీవితంలో చాలా అనుభవంగా ఎదురవుతుంది. మంచిగా వినండి. పగ మనము చేయడం కాదు, పగ మన మీద అనవసరంగా ఈ లోకం పగబెట్టుకొని కలహానికి దారి చూపిస్తారు, కలహానికి, వైరానికి సిద్ధపడతారు. అయితే మనకు పగ ఉండొద్దు బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పగ నువ్వు తీర్చుకోవద్దు, నాకు అప్పచెప్పు, నేనే పగ తీర్చుకుంటాను. నువ్వు మాత్రం శత్రువులు సైతం ప్రేమించి వారి కోసం ప్రార్థన చేస్తే పరలోకమందున దేవుని కుమారులుగా నువ్వు అవుతావు. నీ శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు, నీ పగవారికి ప్రార్థన చేయమన్నాడు.
అయితే పగ దుష్టుని యొక్క విధానంలో ఎక్కువ ఉంటుంది. అయితే క్రైస్తవులు కూడా పగ ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? యేసు ప్రభు చెప్తున్న పగ ఏంటి తెలుసా? సాతాను మీద పగ ఉంటుంది. మనకు సాతాను కార్యాల మీద మనకు పగ ఉంటుంది. హల్లెలూయా. మన పగ మాత్రం మనుషులు ఎవరి ద్వారా అయితే సాతాను క్రియలు జరుగుతాయో ఆ క్రియల మీదనే ఉండాలి తప్ప మనుషుల మీద ఉండొద్దు అంటున్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో ఏముందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక ఆ దేవుని ఉగ్రతకు చోటివుడి. పగ తీర్చుట నా పని, నేనే ఎవరికి తగినట్టుగా వారికి ప్రతిఫలము ఇతను. పగ తీర్చుకోవద్దు మీరు అంటున్నాడు. ప్రేమించడమే నీ పని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించటానికి దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు, కానీ ఎవరి మీద పగ పెట్టుకోవటానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. కొన్నిసార్లు ఏముండదు, అకారణమైన ద్వేషం, అకారమైన పగ పెట్టుకుంటాం. నువ్వు నాకు నచ్చలే అంట. కానీ దేవుని బిడ్డలు మాత్రం నిన్ను నష్టం చేసినా, నిన్ను కష్టాలు పెట్టినా, నిన్ను నిందలు మోపినా ఆ చర్యలను బట్టి మనకు బాధ ఉంటుంది, కొంచెము పగ అనిపిస్తుంది. కానీ ఆ పగ ఆ వ్యక్తుల ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ వ్యక్తుల మీద మనం పోవద్దు. పగ దేనికి అప్పచెప్పుకోవాలి. పగ తీర్చుకుంటా నేనే ప్రతిఫలం అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం ఈరోజు చెప్పవలసినటువంటి ఈ విషయము సాధారణంగా అయినా తెలుసుకోవాల్సిన విధానం. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది, పెద్దగా నేను చెప్పడం అవసరం లేదు. సాధారణంగా ఒక మనసున్న మనిషికి పగ అంత మంచిది కాదంటారు. దేవుని నమ్మనప్పుడే మనకు తెలుసు. మరి దేవుని నమ్మిన తర్వాత ఇంతగా దేవుడు చెప్పినంత ఇది చెప్పినది అహో ఇది అంతకుముందు నాకు తెలియదు, ఇది పెద్ద మర్మము, కానీ మనం తెలుసుకుంటలేం కొత్తగా. అప్పుడు తెలుసు, ఇప్పుడు కూడా ఇది దేవుని యొక్క నీతి. ఓహో, పగ తీర్చుకో, దేవుడికి అప్పచెప్తే దేవుడు చూసుకుంటాడు. అయితే మనం పగ తీర్చుకునే విధానంలో ఈరోజు వాక్యం వింటలేమో. మంచిగా వినండి. మనం దేవుని బిడ్డగా ఉన్నప్పుడు అవతల వ్యక్తుల నుంచి మనకు పగ వస్తుంది. పగ వచ్చి అంతటితో ఆకుండా కలహానికి దారితీస్తుంది. అందుకొరకే మనుషుల స్నేహము బట్టి మిశ్రమ జాతిగా మారిపోతున్నారు. దేవుని బిడ్డగా ఉండాలి, మనుషుల ఇష్టాలకు తగినట్టుగా మర్యాదకు, లోక మర్యాదకు తగినట్టుగా ఉండాలని 50-50గా ఉంటున్నాం. 50-50గా వెరీ వెరీ టేస్టీగా. అంటే ఇటు గోడ మీద పిల్లి, ఇటు అనుకూలం దేవునికి, అటు అనుకూలము లోకానికి అనుకూలం. దీన్ని ఫస్ట్ మెసేజ్లో మనం ఏమి నేర్చుకున్నామో, మిశ్రమ జనాంగం, అది దేవునికి అసహ్యము అని విన్నాం, దానిలో విడుదల పొందుకున్నాం. ఈరోజు మనం దేవుని బిడ్డగా నువ్వు నిరూపించబడటానికి ఈ లోకం నిన్ను పగ పొందుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకం మనకు స్నేహంగా ఉండదు. నువ్వు ఎంత స్నేహంగా ఉన్నా కలహానికే దారితీస్తారు వాళ్ళు. సో ఈ విషయంలో మీరు గ్రహించాలి. ఈ విషయంలో మన జీవితం అంగీకరించకపోతే నువ్వు దేవుని బిడ్డగా నిలబడలేవు. హల్లెలూయా. అందరితో సఖ్యత ఉండమని చెప్పాడు. సాధనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండమన్నాడు. పోయినసారి వాక్యమో అందరితో సమాధానము. మరి ఇజ్రాయెల్ ప్రజల యాత్రలో అందరితో సమాధానం కలిగే విధంగా వాళ్ళు యాత్ర చేసినప్పుడు సమాధానం కలిగే విధంగా అందరితో మాట్లాడిండు. మీ పొలిమరతో పోతాను, సమాధానమైనటువంటి ఏదోమీలకు, అలాగనే మోయాబీలకు, అమోనీయులకు. వాళ్ళు విన్నారా? అమోనీయులు విన్నారా? వెళ్ళే యుద్ధానికే, కలహానికే. అప్పుడు ఏం చేశారు ఇజ్రాయెల్ ప్రజలు? యుద్ధానికి. అయితే వాళ్ళు భౌతిక యుద్ధం చేసినది మనం ఎలా నేర్చుకోవాలంటే మన ఆత్మీయ యుద్ధం. హల్లెలూయా.
ఎదుటి వ్యక్తులు మనల్ని దేవుని చిత్తం జరగకుండా అడ్డుపడుతున్నారే, వారి అడ్డుపడుతున్న ఆలోచనలు కానీ, వారి క్రియలు కానీ, వారి మాటలు కానీ దుర్గంగా ఉన్నాయి. అవి పడద్రోసి చెరపట్టాలి. మనకు అనుకూలంగా, మనకు అధికారానికి లోబడేటట్లుగా, దేవుని వాక్య అధికారాన్ని, క్రీస్తు అధికారాన్ని లోబడేటట్లుగా చెరపట్టాలి వాళ్ళను. కానీ వారి ఆలోచనకు, వారి మాటలకు, వారి క్రియలకు తావివ్వద్దు. అది నేర్చుకున్నాం పోయినసారి. హల్లెలూయా. ఇప్పుడు ఒక కొత్త కోణంలో, ఈ కోణం అంటే కొత్త కోణం అంటే ఇది తెలవలేని వారి కొత్త కోణం, తెలిసిన వారికి ఇది వరకు ఇది భక్తులు జరిగినది మీకు ఆ విషయం తెలిసినప్పుడు కరెక్ట్, అవును కదా అని మీకు అర్థమవుతుంది. మనకందరికీ తెలుసు విషయము, యాకోబుకు 12 మంది కుమారులు కదా, దాంట్లో ఇష్టుడైన ప్రేమగల కుమారుడు ఎవరు చెప్పండి? యోసేపు. యా, గుడ్. మీరు నిజంగా భక్తులే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 12 మంది శిష్యుల్లో, 12 మంది కుమారుల్లో ఇష్టముడైన యాకోబు అంటే చూడు, యోసేపు అంటే చూడు. మీరు నిజంగా భక్తులు కాకపోతే ఎవరు చెప్తారు చెప్పండి? హల్లెలూయా. బాగా అవుతుంది. నిజంగా భక్తులు మీరు కదా రమేష్? అవును, కరెక్ట్. హల్లెలూయా. ఇది కూడా తెలియకపోతే ఏమో ఎవరు ప్రేమించిన వాడే నువ్వు చెప్తే మాకు ఎరక అన్నట్టుగా మీరు గందరగోళం కాకుండా వెంటనే యోసేపు అన్నారు చూడు. అప్పుడు నేను ధన్యుణ్ణి అయినాను. ఓహో, నేను కొంచెం పాస్టర్గా మీ దగ్గర పాస్ అవుతున్నానని ఒక సంతోషం ఉంది. సో అప్పుడు మీరు భక్తులు కాబట్టి నన్ను పాస్ చేశారు కదా. హల్లెలూయా. ఇప్పుడు ధైర్యం వచ్చి మంచి నిండుగా తల ఊపుతున్నాడు రమేష్, వెనక చూస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఇష్టుడుగా ఉన్నాడు. మంచిగా వినండి. భక్తుడు, యాకోబు భక్తుడు తండ్రికి తగ్గ భక్తి తన కుమారుల తరములో ఎక్కువగా తండ్రికి తగ్గ విధంగా జీవించిన వ్యక్తి ఎవరండి? యోసేపు. యోసేపు ఎందుకు ప్రేమించాడు తండ్రి అంటే, తండ్రిలాగా భక్తి చేస్తున్నాడు. ఊరికనే ఎర్రగా బుర్రగా మంచిగా సిన్సియర్గా అని చెప్పి ప్రేమించలేదు. భక్తుడు కదా. ఎస్, దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని మాట ప్రకారంగా నా తండ్రి దేవుడు, నా పితరుడైన దేవుడు, నా దేవుడు చెప్పినట్టుగా నేను నడిపించబడుతున్న ఆయన కృప ద్వారా ఇప్పుడు నా కుమారులలో యోసేపు నాకు తగినట్టుగా, అందుకోసమే యోసేపు బాధ్యత ఇచ్చాడు. నా కుమారుడా, నువ్వు నిజంగా దేవుడిని నీ అందున్నాడు బిడ్డ, దాని కృప ఉంది నీకు. అయితే మిగతా అన్నదమ్ములను కూడా చూడవా? వాళ్ళు కొంచెం అబద్ధాలు ఆడతారా, కొంచెం వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారు. వాళ్ళు నా ముందు ఒక తీరు ఉంటారు, తర్వాత ఒక తీరు ఉంటారు. వాళ్ళు చెడ్డ మంచిది నాకు చెప్పాలి బిడ్డ. వాళ్ళు మాట్లాడితే నాకు నమ్మకం అనిపించదు బిడ్డ. వాళ్ళు మాట్లాడితే నాకు నమ్మకము, నువ్వు నమ్మకస్తుడు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవు, యథార్థపరుడవు, నువ్వు నాకు అందుకోసం ఇష్టమవుతున్న బిడ్డ అని చెప్పి ఆ వృద్ధాప్యములో అతని భక్తిని బట్టి, అతని ప్రవర్తన బట్టి అతనికి ఒక విచిత్రమైన అంగీని కూడా కొట్టించాడు. అయితే అన్నదమ్ముల యొక్క చెడ్డ మంచిదంతా సమాచారం అంతా తండ్రికి చేరేస్తున్నాడు. చేరేసినప్పుడు అన్నదమ్ములను గద్దిస్తున్నాడు. అరే, మన విషయాలను తండ్రికి తెలుస్తున్నాయి, మన విషయాలను ఎవరు తెలుపుతున్నారు అంటే ఇంకెవడు? మన మధ్యలో ఉన్నవాడు తండ్రికి ఇష్టుడు, భక్తిపరుడు. ఎవరు? యోసేపు. వీడు చేయబట్టే మనల్ని గద్దిస్తుడు తండ్రి. కానీ మన ఆ ప్రవర్తన అనుకుంటలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇప్పుడు అన్నదమ్ములకు అకారణమైన పగ, ద్వేషం పెంచుకున్నారు. ఎవరి మీద? తన సహోదరుడి మీద. ఎందుచేత? ఒకటి, నెంబర్ 1, వాళ్ళ సమాచారం అంతా తండ్రికి అప్పచెప్తున్నారు. నెంబర్ 2, ఒక విచిత్రమైన అంగి ఆయనకి ఇచ్చి అందరి కుమారుల కంటే ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ కారణం చేత ఆయన మీద పగ పెంచుకున్నారు. ఇది ప్రియ దేని బిడ్డలారా, సమాజం కూడా నిన్ను ఎవ్వరు కూడా మాట్లాడతారు మంచిగా. బాధలు సాధలు వచ్చినప్పుడు నీ మీద నీ దగ్గర నా కోసం ప్రార్థన చేయి, నాకు కొంచెము సమస్యలు ఉన్నాయని బాధ చెప్తారు.
కానీ వారి చెడ్డ విషయాలను లేకపోతే వారి నడవడి వాళ్ళు మనం విమర్శించి కొంచెం ఇలా కాదు, ఇలాగ మాట్లాడు, ఇలాగ ప్రవర్తించు అంటే ఫస్ట్లో మామూలుగా ఉంటారు. పదే పదే వాళ్ళు సరి చేసుకోకుండా మనం చెప్పినాం అనుకో, మన మీద ఏమైపోతుంది, ప్రేమ పోయి దోమ వస్తుంది, అంటే పగ. ఏం లేదు, వాళ్ళ సొమ్ము నువ్వు తినలేదు, నీ సొమ్ము వాళ్ళు ఏమి లావాదేవీలు ఏమి లేవు, పగ పూనుతారు. హల్లెలూయా. యాకోబు ఎలాగుంటే యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు, తన దేవుని సాదృశ్యంగా ఉన్నాడు. యోసేపు యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు. పగలంతా సువార్త చెప్పి రాత్రంతా ప్రార్థన చేసేవాడు యేసయ్య. ఏమని, ప్రజల యొక్క ప్రవర్తన ఇలా ఉంది ప్రభు, వాళ్ళు సరిచేయము అని ప్రార్థన చేస్తూ దేవుడి చేత శక్తితో బలముతో అధికారం పొందుకొని పగలంతా వారి చర్యలను గద్దిస్తూ దేవుడి మాటలు ప్రకటిస్తే యేసు ప్రభుని ఇష్టపడ్డారా, పగబట్టారా? పగబట్టారు. యేసయ్య ఏమన్నా వాళ్ళ సొమ్ములు లాక్కున్నారా? యేసయ్య వాళ్ళని ద్వేషించాడా? యేసయ్య వాళ్ళను కోప్పడిందా? చెప్పండి. ఎస్. కానీ అకారమైన పగ పెట్టుకున్నా లేదు యేసయ్య ప్రభు మీద. ఎందుకంటే అలనాడు పాత నిబంధనలో యోసేపును కూడా అట్లనే పగ పూనారు. సొంత అన్నదమ్ములే. దేని బిడ్డలారా, ఎవరైనా ఇంట్లో ఒక యథార్థమైన భక్తుడు ఉన్నప్పుడు వారి చర్యల గురించి, వారి ప్రవర్తన గురించి విమర్శిస్తే, ఖండిస్తే ప్రారంభంలో మంచిగానే తీసుకుంటారు. రాను రాను ఏమైపోతారంటే నీకంటే ఎక్కువగా నువ్వు దీవించబడుతూ, నువ్వు ప్రేమించబడుతూ, నువ్వు గౌరవించబడుతుంటే ఆటోమేటిక్గా అకారణమైన నీ మీద పగబెడతారు. అందుకోసం ఈ వాక్యం, మూలవాక్యం ఎత్తుకోవడం. పగ కలహానికి ఇది సగటు విశ్వాసకి ఓర్వలేం. అందుకోసమే మిశ్రమ జాతిగా ఏమైపోతాము, పగ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి రాజీ పడతాం, కాంప్రమైజ్ ధోరణి అయిపోతుంది భక్తి. ఎవరైనా మనము సరిచేసే విధంగా చెప్తే వాళ్ళు నీ మీద పగబెడతారు. ఆయన చెప్పాల్సిన విధానమే. యేసయ్య కంటే గొప్పవాళ్ళం కాదు కదా. యేసయ్య అనుభవం మన జీవితంలో వస్తుంది కనుక ఈ లోకము నిన్ను పగబూంతుంది. ఈ పగ వల్ల కలహము ఏదో ఉన్నట్టుగా మన మీద చిత్రీకరిస్తారు, మన నింద మోపుతారు కలహప్రియులు. కానీ మనము దానికి జడియవద్దు. హల్లెలూయా. ఇది జడిస్తేనే రాజీ పడతాం, లోకంలో కలిసిన విధానం అయిపోతాం. ఇలాంటి వాళ్ళు దేవునికి భక్తులకు నిలబడలేరండి. అందుకోసమే యోసేపు ఏం చేసిండు, తండ్రి చేత ప్రేమింపబడుతున్నాడు, భక్తిపరుడు, తండ్రి చేత విచిత్రమైన అంగి అంటే తొడగబడుతున్నాడు, అంటే ప్రేమను చూపిస్తున్నాడు. దీన్ని బట్టి అతని మీద పగబూనారు. నెంబర్ 1 ఏం లేదు, దానిలో ఏం లేదు. తండ్రి ఎక్కువ ప్రేమించడం, అన్నదమ్ముల యొక్క సమాచారం తండ్రికి మరి తండ్రి దగ్గర నమ్మకస్తుడుగా కాజాలుడు. తండ్రి చెప్పాడు కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ అన్నదమ్ముల యొక్క చర్యలు సరిగా లేవు, నమ్మకస్తులు కాదు, వాళ్ళు అబద్ధం ఆడేవారు. ముందట ఒక తీరు ఉంటారు, వెనకలు ఒక తీరు ఉంటారు బిడ్డ. వాళ్ళ సమాచారము నాకు యథార్థంగా చెప్పాలి. వాళ్ళు సరిచేయటానికి ఇతడికి అప్పచెప్పాడు బాధ్యత. పరలోక తండ్రి కూడా మనకు బాధ్యత అప్పచెప్పాడు. ప్రజల యొక్క చర్యలన్నీ నాకు మొరపెట్టండి, నాకు చెప్పండి, నేను వాళ్ళను సరిచేస్తాను. విశ్వాసులది కావచ్చు, ఈ లోక మనుషులది కావచ్చు. ఆయన వాళ్ళకు మొరపెడితే దేవుడు సహాయం చేస్తాడు. వాళ్ళకి ఏం చేస్తాడు, వాళ్ళకి గద్దించి సువార్తలో నడిపిస్తాడు, లేకపోతే విశ్వాసులను గద్దించి వాళ్ళని సంస్కరిస్తాడు. ఇలాంటి సమాచారం తీసుకొచ్చే యోసేపులు ఎంతమంది ఉన్నారండి? అంటే ఇలా ఉంటే మరి అందరు పగబడతారు కదండి, ఒంటరి అయిపోతారు. అందరితో పగ ఎందుకు, ఏమొచ్చినది అని నేను తప్పించుకుంటే యోసేపులాగా భక్తి చేయజాలు సహోదరి సహోదరుడా. హల్లెలూయా. నువ్వు పగ పెట్టుకోకు, కానీ నిన్ను మాత్రం లోకం పగ పెట్టుకుంటే
దేవుని ఎరగని వారు, సొంత వాళ్ళైనా, రక్త సంబంధులైన, ఇంటి వారైనా దేవుని ప్రేమ ఎరగని వారు, దేవుని అనుబంధం ఎరగని వారు, దేవుని భయం లేని వారు, దేవునికి యథార్థత లేని వారు నీ మీద గర్జి పెట్టుకుంటారు, నీ మీద పగ పెట్టుకుంటారు. హల్లెలూయా. ఇంకా దేవుల్లో ఆ కృపను పొందుకొని దేవునికి అప్పచెప్పుకునే విధంగా దేవుని దగ్గర మొరపెట్టారు తప్ప ఆ పగబెడుతున్నారు కదా అని వాళ్ళతో మమేకమై రాజీ కుదిరి వాళ్ళు ఒక్కడిగా కావద్దు. హల్లెలూయా. ఈ విధంగా మనము వాక్యము చదువుకుందాం. ఈ వాక్యాలు మనం విన్నటువంటి సందేశానికి తగిన విధంగా వాక్యం ఉందా లేదా తెలుసుకుందాము. ఆదికాండం 37వ అధ్యాయము 4వ వచనం చదవండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించిన చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడలేకపోయిరి. ఎందుకు? ఆయన చేసిన ద్రోహం ఏంది? అంత ద్రోహం ఏం చేసింది వాళ్ళకు? ఏం చేయలే. తండ్రి దగ్గర నమ్మకస్తుడుగా తండ్రిని ప్రేమ పొందుకున్నాడు కాబట్టి వీళ్ళు పగబూనారు. ఎవరు? అన్నదమ్ములు ఈ లోకానికి సాదృశ్యం, రక్త సంబంధాలకు సాదృశ్యం, బంధుగణానికి సాదృశ్యం, ఈ లోకనాథులతో సాదృశ్యం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవం నాకు కూడా ఉంది. ఎంత మంచిగా చేసినా రక్త సంబంధాల మధ్యలో అకారణమైన పగ ఉంటుంది. ఏదో మాకు నష్టం చేసినట్టు. ఎందుకంటే వాళ్ళ క్రియలు చెడ్డవని మనకు ఖండిస్తూ, వాళ్ళకి మంచిదిగా అని హితవచనం చెబుతూ, దేవుని చేత అధికంగా ప్రేమించబడి ఆశీర్వాదం. కొంతమంది అంటారు, రక్త సంబంధులే, నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది, అందరికంటే నీ మీద ఎక్కువ కృప ఉంది. ఎందుకు కృప ఎందుకు ఇస్తాడు దేవుడు? చెప్పండి. నా మీద ఎక్కువ కృప ఉందంటే మిగతా వాళ్ళకి లేదట పాపం. కృప ఎందుకు ఎక్కువ ఇస్తాడు చెప్పండి? దేవుని యందు నమ్మకస్తులుగా ఉన్నవారు, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించిన వారు, దేవుని యందు యథార్థత ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కృప ఎక్కువ చేస్తాడు దేవుడు. దేవుని ప్రేమిస్తే దేవుని బిడ్డలారా, క్రీస్తును ప్రేమించిన వారు ఎక్కువ కృప పొందుకుంటారని కొరింథీ సంఘంతో చెప్తున్నాడు దేవుడు. దేవుణ్ణి ఎక్కువ సేవిస్తే దేవుని కృప ఎక్కువ ఉంటుందండి. ఎవరికైనా ఉంటుంది. యోసేపులాగా ఆశీర్వదింపబడతాం. అలాంటి కాస్త కూస్త అనుభవం మన జీవితంలో ఉంటేనే మనం దేవుని బిడ్డలం. ఒంటరైన వారే దైవ కార్యము బహుబలంగా జరుగుతుంది. మనం కావాలని ద్వేషం పెట్టుకునే, కావాలని పగబూనుకునే విధంగా, కావాలని వాళ్ళతో కలహం పెట్టుకునేది కాదు ఈ విషయము. దేవుని బిడ్డగా ఎదుగుతున్నప్పుడు మన చర్యలు అలా కాదు ఇలా అని ఖండించినప్పుడు మనకు తెలియకుండానే అకారణమైన ద్వేషము మన మీద పెడతారు. ఎందుకంటే మనము దేవుని చేత దీవించబడుతున్నాం. మనం మాట్లాడుతున్న మాటలకు మన జీవితంలో, మన కుటుంబంలో కాలు జరిగినప్పుడు నీ మీద ఎక్కువ దీని కృప ఉందని. ఎందుకంటే వీళ్ళు మనుషులు అంటే మనల్ని ఖండించొద్దు. ప్రేమ అంటే ఏంటిదంటే మనల్ని ఏమనద్దు, మన మాటలు సరిచేయద్దు, మన క్రియలు సరిచేయద్దు. అప్పుడే నన్ను ప్రేమించినట్టు. ఈ లోకంలో ఒక భావన ఉంది. ఈవెన్ విశ్వాసంలో కూడా అదే కాన్సెప్ట్ ఉంది. ప్రేమిస్తే నన్ను ఖండించద్దు, నా మాటలు ఖండించదు, నా ఆలోచన ఖండించద్దు, నా క్రియలను ఖండించొద్దు. అప్పుడు నన్ను ప్రేమించినట్టు. అవును, ప్రేమ దోషాలను కప్పుతాయి, దానిలో తిరుగులేని సత్యమే. కానీ నువ్వు ఎలా సరిచేయబడతావు? సహోదరుడు సహోదరి తన తల్లి తన బిడ్డలు చెప్పకపోతే, ఖండించకపోతే, నేర్పించకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారండి? హల్లెలూయా.
అందుకోసమే ఈ లోకము బుద్ధి మాటలు చెప్పేవారికి పగబోంతారు. హల్లెలూయా. యోసేపు ఎదుర్కొన్నారు. యోసేపు అడుగుజాడలో నువ్వు నేను నడిస్తే ఆ అనుభవం నీకు కూడా వస్తుంది. ఇంకో విషయం తెలుసా అండి, యోసేపు దేవుడు నామంలో ఎదుగుతున్నప్పుడు అతనికి ఒక కళ ఇచ్చాడు దేవుడు, భవిష్యత్తులో జరగబోయే కళ. ఆ కళను చూసి ఆ కళ విషయాన్ని బట్టి మరీ పగబట్టారు. అక్కడ ఉంటుందన్నమాట, పగబోనారు, మరీ పగబట్టారు. చూడండి వాక్యం ఎక్కడో ఉంది, 5వ వచనం. యోసేపు ఓ కలగని ఆ సహోదరులతో తెలియచెప్పగా మరీ పగబట్టిరి. దేవుడు కార్యాలు తన జీవితంలో జరిగిన కొలది, దేవుడు దర్శనాలు చూపించిన కొలది, దేవుడు తన ప్రణాళిక తెలియజేసిన కొలది అది పంచుకున్నప్పుడు వాళ్ళు సంతోషించాలి. అబ్బా నీ దేవుడు నీ యందు ఉన్నాడు, మాకు కూడా ఉండాలి కదా అని ప్రయత్నం చేయకపోగా, సరి చేసుకోకపోగా మరీ పగబట్టారు. ఆ పగబట్టే వారిలో ఉన్నారా, పగబొనిలో ఉన్నవారు ఉన్నారా? అర్థం కాలే కదా. పగబట్టే వారిలో ఉన్నారా, పగ పొందుకున్న వారిలో ఉన్నావా? ఏమన్నా అర్థమైందా? అర్థం కాలే కదా. యోసేపు వర్గంలో ఉన్నారా, అన్నదమ్ముల వర్గంలో ఉన్నారా? అది పగబెట్టే వారిలో ఉన్నారా, పగబోనే వారిలో ఉన్నారా, పగ పొందుకున్న వారిలో ఉన్నారా అంటున్నాను. అంటే యోసేపులో ఉన్నారా, అన్నదమ్ముల సహోదరుల వైపున ఉన్నారా, అన్నదమ్ముల వైపున ఉన్నారా? ఇప్పుడు అంటే మాటలతోని మేము అన్నదమ్ముల వైపు లేము, యోసేపు వైపే ఉన్నాం, పగ పొందుకునే వారంగానే ఉన్నాం, పగబోనే వారిలో లేం. కానీ క్రియలు మాత్రం ఏం చెప్తున్నాయి? క్రియలు ఏం చెప్తున్నాయి? చెప్పు తల్లి, చెప్పండి. హల్లెలూయా. పగబోతున్నాం మనం. ఇది దేవుడి లక్షణం కాదు, యోసేపు లక్షణం కాదు. ఈ కడవరి దినాల్లో యోసేపు లాంటి భక్తి కావాలండి. కరువు కాలంలో యోసేపు ముందే ఎంచి ఆహారం సమకూర్చుకున్నట్టుగా యోసేపు భక్తి ఉంటేనే ఆహారము, జీవవాక్యము సమృద్ధిగా మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ఈ లోకము అలాంటి వారిని పగబోని పోను. రేపు మనని పగబోనే వాళ్ళు రేపు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు, ఆహారము కోసం, జీవాహారం కోసం, వాక్య ఆహారం కోసం, భౌతిక సదుపాయం కోసం కూడా నీ దగ్గరికి వస్తారు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. అయితే నువ్వు జీవితంలో ఎదుర్కొనేది పగ ఎదుర్కోవాలి. అంటే నీ సహోదరులు, నీతో అనుబంధం ఉన్నవాళ్ళు, నీ చుట్టూరుగా ఉన్న వారితో నువ్వు పగ బోనాలి, పగ ఆ అనుభవం రావాలి. యోసేపు యొక్క అనుభవం నీకు నాకు రావాలి. అది ఎట్లా వస్తుంది? వాళ్ళతో పగ పెట్టుకుని, వాళ్ళతో జగడం పెట్టుకుని వస్తుందా? అవును, వాళ్ళతో జగడం పెట్టుకుని పగ పొందుతారు కదా. అదా లోకరీత పగన చెప్పండి, కొనుక్కునేది కాదు. క్రీస్తును ప్రేమించి క్రీస్తు యొక్క మార్గం నడిపించబడుతున్నప్పుడు వారి చర్యలు, వారి మాటలు మనకు ఖండించి దేవుని మాటలు చెప్పినప్పుడు, దేవుడు మనకిచ్చిన దర్శనాలు, కళలు వాళ్ళకి చెప్పినప్పుడు, సాధారణంగా శరీరానికి ఆత్మకు పడదు కదా. శరీర సంబంధులు ఆత్మీయ విషయాల్లో ఉన్న వారిని పగ పొందుతారు. అవునా కదా. అపవాదైన ఆది ఘట సర్పము ఎవరిని పగబూనింది చెప్పండి? యేసయ్యను పగబూనింది కదా. యేసయ్య మడవ మీద కొట్టలేదా? దీన్ని బట్టే పాము పగబడుతుంది అంటారు తెలుసా. ఆ పగబట్టేది ఎవరు? సాతాను పగబట్టింది దైవ కుమారుడు రాకుండా. అందుకోసం ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయాలు ఉంటుందన్నమాట. ఒక 12 నక్షత్రాలు కదా కలిగిన ఒక స్త్రీ, అంటే 12 తలలు నక్షత్రంలాగా కలిగినటువంటి ఒక స్త్రీ. చదవండి. ప్రైజ్ ది లార్డ్. 12వ అధ్యాయము ప్రవచన వాక్యం
12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అప్పుడు పరలోకమందు ఓ గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆ పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం. అంటే ఇది ఇజ్రాయేల్ గోత్రకర్తల యొక్క రూపం అన్నమాట, అంటే పోలిక. ఉండేను ఆ 12 గోత్రాల యొక్క ఆ యొక్క సమూహమే ఒక స్త్రీగా ఆ ఇజ్రాయేల్ దేశానికి, ఆ ఇజ్రాయేల్ సమూహానికి సాదృశ్య ఆ స్త్రీ. ఆ స్త్రీ గర్భంలో ఒక నీతిశూరుడు పుట్టబోతున్నాడు. ఎవరంటే యేసు ప్రభు. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులను కేకలు వేయుచుండగా అంతటా పరలోకమందు ఇంకో సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ముల నుండెను. ఆ 7 అంటే చెప్పండి, 7 రాజ్యాలు. 7 రాజ్యాలు. మళ్ళీ ఆ 10 కొమ్మలు అంటే 7 రాజులు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. 7 రాజులు రాబోతున్నారు. 7 రాజ్యాలు పరిపాలించింది. ఏ రాజ్యాలు చెప్పండి? ఈజిప్ట్ రాజ్యము, అశూర సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, మాదిలేక పారసిక సామ్రాజ్యము, గ్రీక్ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఇప్పుడు 1 గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. ఇది షార్ట్లో 2-3 కొన్ని సంవత్సరాలే, ఒక 10 సంవత్సరాల లోపల వచ్చేస్తుందండి. అంతా సిద్ధపడుతుంది సమాజం అంతా, లోకమంతా. 1 గవర్నమెంట్, 1 పాలసీ రాబోతుంది. సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. 10 మంది రాజులు వేసి పరిపాలన చేయబోతున్నారు. సో ఈ లోకమంతా ఈ 7 రాజ్యాలు ఉన్నాయే, 7 తలలు కదా, 7 తలల 10 కొమ్ములు అంటే 10 రాజులు. ఈ రాజ్య ప్రభావం, ఈ రాజ్యంలో ఉన్నటువంటి విధానం ఉన్నటువంటి సమూహమే ఈ లోకమంత మనుషులు అన్నమాట. కనుక ఈ స్త్రీ కనిన స్త్రీ ఈ శిష్యుడికి, ఈ చిన్న పిల్లోడి మీద ఈ ఆది ఘట సర్పం ఉంది, ఎర్రని ఘట సర్పము, అది పగబడుతుంది అనమాట. అంటే దాని పరిపాలన ఉన్న వాళ్ళందరూ పగబూతారనమాట. అతని సంతానానికి, అతన్ని నమ్మిన భక్తులకు పగబడతారన్నమాట. పగబట్టేది ఆది ఘట సర్పం అన్నమాట. చదవండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసాను. ఆ కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలబడుతుంది సంఘమున్న కాడ. అప్పుడేమో ఇజ్రాయెల్ ప్రజల ఆ స్త్రీ కదా, ఆ స్త్రీ ఎదుట, ఆ ఇజ్రాయెల్ ప్రజల ఎదుట నిలబడ్డది అనమాట. ఈ స్త్రీ ఏంటిది? ఎప్పుడైతే యేసయ్య జన్మిస్తాడో మింగుదామని పగబోనిందనమాట. ఇప్పుడు ఆ ఘట సర్పమే మనుషులు, దాని ఆధీనంలో కంట్రోల్ ఉన్న మనుషుల ద్వారా దేవుని యేసయ్య ఏ విధంగా మింగ చూసిందో శిష్యుడుగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన నమ్మిన బిడ్డలకు కూడా అట్లనే మింగ చూస్తుంది, అట్లనే పగబోనుతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేని బిడ్డలారా, మనం పగబోనే విధంగా ఉంటే, ఎలాగ యేసు ప్రభు తప్పించబడి దాన్ని జయించాడో మనము కూడా తప్పించబడి ఈ లోకాన్ని మన మీద పగబోనిన వారి మీద జయించి వాళ్ళకు తలగా ఉంటాం. ఆ అనుభవం ఉన్న బిడ్డలుగా మన జీవితంలో కలగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే పగ అనేది అది మనం పెట్టుకునేది కాదు, అది లోకరీతిగా జీవితం. అది శత్రుత్వంగా సాతాను బిడ్డలుగా అయిపోతాము. కానీ మనం భక్తి చేస్తే ఈ లోకం మనని పగబోతుంది. దేవుని ఎరగని వారు మన మీద పగబోతారు. చూడండి,
తండ్రి ఎక్కువ ప్రేమించడం పగబోనారు, కళ చెప్పినప్పుడు ఇంకెక్కువ మరీ పగబోనారు. ఆ కళ యొక్క భావం చెప్పి వాళ్ళకంటే నేను ఎక్కువగా దేవుడు దీవిస్తున్నాడని ఆ కళలో యొక్క భావం తాత్పర్యం చెప్పినప్పుడు మరెక్కువ పగబట్టారు. రోజు రోజుకి పెరుగుతుంది. పగబట్టారు, మరి పగబట్టారు, మరింత పగబట్టారు. పగ పెరుగుతుందండి ఈ లోకంలో ఎక్కువగా. కానీ మనం చాలా మట్టుకు ఏం చేస్తాం? రాజీ పడే విధంగానే చేస్తాం. రక్త మాంసత్వం ఈ లోకరీతిగా లాలుచి జీవించడానికి అట్లా ఉంటే మిశ్రమ జనాంగంగా అయిపోతాం, దైవ ఉగ్రతకు పాత్రలు అవుతాం. హల్లెలూయా. ఎస్, భక్తి చేసినప్పుడు పగబూంతారండి. అది మనము దేని బిడ్డగా రుజువు చేసుకునే అనుగ్రహం. ఈ లోకం సహించదు. మరి అందుకు సువార్త చేసేవారిని ఎంత ఘోరంగా చంపుతున్నారు. ఏదో ఉగ్రవాదుని ద్వేషించినట్టుగా ద్వేషిస్తున్న మతోన్మాదులు, లోకంలో ఉన్నటువంటి మిగతా మతస్థులు. ఎందుకు సువార్త చెప్పాలండి? ప్రతి ఒక్కడు సువార్త చెప్తే నీ ముళ్ళేమోదిరా, నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే లేదు. నా మతము, నా తెలిసిన సత్యం తెలియజేస్తున్నాను, దానికి ఏదో మత మార్పిడని పెద్ద గగ్గులు పెడుతున్నారు. ఎందుకు? అకారమైన ద్వేషం. ఆది ఘట సర్పము స్వాధీనంలో ఏలుబడిలో ఉన్నారు కనుక యోసేపు లాంటి భక్తి పరులకు పగబోతారు. మామూలు పగ, మరి పగ, మరింత పగ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చదవబడి తీసిన వాళ్ళు తీసిరా. మరింత పగ ఎక్కడుంది? 8వ వచనం. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలుదువా, అవుదువా చెప్పి అతని కళను బట్టి అతని మాటను బట్టి మరింత పగబట్టారు. హల్లెలూయా. పెరుగుతున్న తరుగుతున్న పగ, పగ, మరి పగ, మరింత పగ కలహానికి దారి తీసింది. ఈ కలహము ఎంతవరకు అంటే యోసేపుని చంపేంతగా తీసుకపోయిందన్నమాట. ఈ లోకం మనల్ని ఊరికనే ఒక పిట్టని రాలగొట్టినట్టు, అంటే నువ్వు దిక్కున్నావని చెప్పుకపో అన్నంతగా మనల్ని ద్వేషిస్తారు, మనల్ని పగబోతారు. ఆయన దేవుడు మనకు తోడై ఉన్నాడు. యేసయ్యను ద్వేషించిన వాళ్ళు మనం ద్వేషించారండి. యేసయ్య ఏం చేసి తెలుసా? యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు విశ్రాంతి దినమును స్వస్థత పరిచింది. అంతే. 32 సంవత్సరాలు, ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, పక్షవాతం ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క బెతెస్దా అనే కోనేటి దగ్గర అన్ని సంవత్సరాలను పడగాల్పులో పడుతున్నాను అనమాట. ఎందుకంటే ప్రతి ఏటేటకు దేవదూత వచ్చి ఆ కోనేటి నీళ్ళని కదిపితే ఎవరు బలహీనతగా ఉంటారో ఆ నీళ్ళని ముట్టుకుని తొందరగా స్వస్థత పొందుకుంటారు. అయితే ఈయన వంతు వస్తలేదనమాట. ఎందుకంటే ఈయన జీవోత్సవంలాగా అయిపోయాడు. పక్షవాతం మొత్తం, లేవలేడు, కూర్చోలేడు, కదలలేడు. ఆ కోనేటి ఈ లోపల ఎవరో ఒకటి వెళ్ళి ఆ కోనేటి ముట్టగానే స్వస్థత అవుతుంది. అట్లా కొన్ని సంవత్సరాలు అయిపోయిందనమాట. ఆ శరీరధారిగా ఉన్నటువంటి యేసుప్రభు ఆ దారిన పోయి ఈ వ్యక్తి మీద పడి, నువ్వు స్వస్థ పొందుకోవటానికి ఇష్టపడుతున్నా అంటే, అయ్యా నేను ఇష్టపడుతున్నా అన్నప్పుడు అది ఆ రోజు విశ్రాంతి దినం. మత పెద్దలందరూ అతను తప్పుపట్టే విధంగా చూస్తున్నారు జాగ్రత్తగా, నిశ్చితంగా. ఒక మేలు చేస్తున్న తప్పేమవుతుంది? విశ్రాంతి దినంలో మేలు కోసం వస్తున్నాం కదా భక్తి చేయటానికి. కాబట్టి ఇతనికి మేలే జరుగుతుంది కదా. ఎన్నో సంవత్సరాల నుంచి కీడుతో, వేదనతో, బాధతో జీవించవల్లంగా అలమటిస్తున్నాడే అని చెప్పి స్వస్థపరిచినమాట. నువ్వు ఈ ఉద్దేశాన్ని చూస్తలేరు, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కదా అని చెప్పి ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఆ చట్టంలో లోపం చూసి ఎత్తి చూసి దాని వెనకాల నుండి మరి మంచి తాత్పర్యం చూడక నువ్వు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించావు పనిచేసి అని చెప్పి తప్పు నేరం మోపి అతని మీద పగబట్టి అతను చంపడానికి చూస్తున్నారు. ఏం లేదు, అతను స్వస్థపరిచినందుకు అతను చంపుతున్నారు. ఎంత విడ్డూరం, ఎంత ఈ లోకం ఎంత దుష్టుని అందున్నదో చూడండి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆది ఘట సర్పం ఆది నుండి ఈ శిష్యుడిని మింగజూసే విధంగా శరీరధారిగా అవతరించి సువార్త చెప్పేటప్పుడు, స్వస్థత చేసినప్పుడు ఇతడు ఆ సర్ప సంతానమైన వారు ఇతన్ని ద్వేషిస్తున్నారు, పగబూనారు, చంపటానికి చూస్తున్నారు పగబట్టి. చదవండి అది యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే కాక దేవుడు నా దేవుడు నా సొంత తండ్రి అని చెప్పి తన్ను ఆ దేవునితో సమానునిగా చేసుకునేను గనక ఇందు నిమిత్తము యూదులు ఆయన చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. చూడు ఏం చేసాడు ఆయన, చంపే అంత పగ ఏంటిదండి. యోసేపును కూడా అట్లనే అన్నదమ్ములు చేశారు. ఆయన చేసిన ద్రోహం ఏంది, వాళ్ళ చర్యలు ఇట్లా కాదు, అన్నదమ్ములు అట్లా అని చెప్పి వాళ్ళ చర్యలు ఖండించినందుకు, వాళ్ళ చర్యలు తండ్రికి చెప్పినందుకు దేవుని చేత ప్రేమింపబడుతున్నాడు, కన్న తండ్రితోనే ఎక్కువ ప్రేమించబడుతున్నాడు. కళ ద్వారా, ఆ భావం, ఆయన మాటల ద్వారా, ఆ తాత్పర్యం ద్వారా పగబోనారు, మరింత పగబోనారు. లాస్ట్కు ఇటు యేసయ్యను ఎలాగా చంపజూశారో ఆ యోసేపును కూడా ఆ కాలంలో క్రీస్తు పూర్వంలో అతను కూడా అదే. అలా యూదా భక్తుడు మాత్రమే ఎంతైనా మనకు తమ్ముడు కదా, మనం చంపితే ఏమొస్తుందో మన తోబుట్టు కదా. కాబట్టి వేరే దేశానికి వ్యాపారస్తులకు అమ్ముదాం, వాడు ఎక్కడున్నా మంచి కూడా సరిపోతుంది కదా, మన తమ్ముడే కదా అని వాళ్ళకి అమ్మేసా, లేకపోతే చంపేస్తారు. యేసు ప్రభు కూడా చంపటానికి తండ్రి అనుమతి ఇవ్వకపోతే ఆయన వెతికారనమాట. ఒక కొండ మీద తీసుకుపోయి పడగొట్టారు, ఒక ఎత్తైన స్థలము నుంచి వెళ్ళి చాలాసార్లు తప్పించబడ్డాడు, నా సమయం ఇంకా రాలే అని. కాబట్టి ప్రియ దేవులారా, పగబూంతది ఈ లోకం మనల్ని, మన తోబుట్టులు కావచ్చు, మన కూడా పెరిగిన వాళ్ళు, అయినా మనము వెనకపోవద్దు, భయపడొద్దు, దిగులు పడవద్దు. దేవుడు తోడుగా ఉన్నాడు, నేను వదిలిపెట్టాటువంటి పరిస్థితి ఉంటే తనం వస్తుంది, కానీ నువ్వే తలగా ఉంటావు. యోసేపును చూడు ఎలా తలగా పెట్టాడు. అమ్ముడు పోయిన తర్వాత జీవితం క్లోజ్ అయిందా? క్లోజ్ కాలే. ఆయన గొప్ప రాజుగా చేయుటకు ఈ లోకం ద్వారా పగబోనే విధంగా, కలహములు కలిగే విధంగా నేను ఒంటరితనం చేసింది. ఎందుకంటే దేవుని చిత్తం పరిపూర్ణంగా నీలో జరిగి నువ్వు వారికి హెడ్డుగా ఉండేటకు, పైవాడిగా నీ ద్వారా ఆ అన్నదమ్ములకు మేలు జరగటకు. వాళ్ళు సిగ్గుతో తల వంచలేదు. కరువు కాలంలో ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకి వచ్చారు అనమాట, ధాన్యం పొందుకోటాను. రేపు మళ్ళీ వీళ్ళే, రేపు కంపల్సరీ మహాశ్రమలో అతి సమీపంగా ఉందండి. పరిస్థితి యావత్తు ఏమైపు తెలుసా? వాక్యము ఎదుగుతున్న వారు రేపు వాక్యములో యోసేపులాగా దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొక్క అనుగ్రహము, ప్రణాళిక తెలుసుకునే వారు వాళ్ళ మీద పగబూంతారు. కానీ ఈ పగబూనే వారందరూ సిగ్గుపడే కాలం ఒకరోజు రాబోతుంది. మళ్ళీ వాళ్ళ పాదాల దగ్గరికి, వాళ్ళ యొక్క దగ్గరికి వచ్చి వాక్యం నేర్చుకుంటారు, వాక్యం జీవాహారం పొందుకొని దీవించబడతారు, భౌతిక ఆశీర్వాదం కూడా పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ యోసేపులాగా ఈ భూమి మీద ఉన్నటువంటి యేసయ్య ఎలా చేస్తాడు? యోసేపు సాదృశ్యం యేసుప్రభు. యేసుప్రభు నమ్మిన బిడ్డలు మనం అదే అడుగుజాల్లో ఉన్నాం. అలాంటి అనుభవం మన జీవితంలో కూడా వస్తుంది. కనుక మనం కావాలని ద్వేషంగా మనం కలహం పెట్టుకుంటలేం, వాళ్ళే మన మీద అకారమే ద్వేషము, కలహము, పగబూని మనకు ఉన్నది. కాబట్టి మనం జరగకూడదు, వనకకూడదు. తోడుగా ఉన్నాడు కనుక సహవాసంలో ఎప్పటికప్పుడు ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా దేవుని ప్రణాళికను అనుభవించి ఆయన దర్శనాలు, ఆయన కళలు పొందుకొని మన సాక్షార్థంగా ఉందాం. రేపు తలగా ఉంటాం కానీ మనం తోకగా వాళ్ళకు తోడుగా ఉంటాడు దేవుడు, వాళ్ళకు తోడుగా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. కనుక అలాంటి వారుగా ఉందామా? యోసేపులా లాంటి వాళ్ళుగా ఉందామా? లేక అన్నదమ్ముల్లాగా ఉందామా? సహోదరులాగా ఉందామా? చెప్పండి. మళ్ళీ మాట ద్వారా యోసేపు, చేతుల ద్వారా సహోదరులు. మరి ఇప్పుడు మొదటి మెసేజ్లో నేర్చుకునే విధానం ఏంటిది?
మాటలతో ఉందామా? మాటలతో కోట్లు కడదామా? మాటలతో యోసేపులాగా అవుదామా? క్రియల ద్వారా యోసేపు లాంటి వాళ్ళు అవుదామా? చెప్పండి. హల్లెలూయా. అలాంటి వారి కొరకే, యోసేపు లాంటి వారి కొరకే దేవుని ప్రణాళిక నెరవేర్చే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకే పరలోక రాజ్యం, వాళ్ళ కొరకే. ఈ అనుగ్రహం పోగొట్టుకుని అన్నదమ్ముల్లాగా మేము మంచిగా పనికి పోతాం, జాబులు చేస్తాం, వ్యాపారం చేస్తాం, ఆదివారం ఎగ్గొడతాం, కార్లు కొంటాం, బండ్లు కొంటాం, నన్ను చూడు, నా వేషం చూడు అని చెప్పి అన్ని పై పూతలు పూసుకుంటూ కథలు పడితే ఏమవుతుంది? దేవుడు పెద్ద కథ చూపిస్తాడు. సరేనా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి కథలు పడకండి దయచేసి. ఎందుకంటే దేవుడు మీకు ఒక కథ రాసింది, ఒక స్క్రిప్ట్ రాసింది మీకు. ఆ ప్రకారం నడవాలి. మీ కథ మీరు ఓన్గా రచించుకుంటే ఏమైపోతారు? అవమానపరచబడతారండి, ఘోరంగా ఇబ్బంది అవుతుంది. రేపు అందరి ముందట మనము జారి పడిపోతాం. హల్లెలూయా. ఫూలిష్ అవుతాం. కనుక పగ ఈ లోకము మనకిచ్చే బిరుదు. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ప్రేమించాలి, మనం మనని ఎవరినన్నా దేవుడికి అప్పచెప్తే దేవుడు పగ తీర్చుకునేవాడు. వారికి తగినట్టుగా ఎవరి ప్రతిఫలమో వారికి అనుగ్రహిస్తాడు, ఎవరి మాట వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళకి దేవునికి అప్పచెప్పుకుందాం. కానీ మన మీద పగ పూనుకున్న వారిని మనము ఎదుర్కొన్నప్పుడు దాని ఏదో అవుతుందని చెప్పి వాళ్ళతో లాలూచిగా అయ్యి, వాళ్ళతో రాజీ పడి, వాళ్ళతో మమేకమై ఈ తాత్కాలిక ఈ భూలోకంలో వాళ్ళ ప్రేమలతో వారి యొక్క అనుబంధం అని అరులు చాచి దైవ అనుగ్రహం పోగొట్టుకోవద్దు. భ్రష్టులైన వాళ్ళుగా ఉండకూడదు, అసహ్యులుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి రండి మనము అనుగ్రహం పొందుకునే విధంగా ప్రార్థన చేద్దాం. ఈ వాక్కులు చేసి దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఈ సమయంలో ప్రభు చెప్పబడిన వాక్యాలు ఎదుట ప్రభా నీ కృపలో నీ సన్నిధిలో ప్రభా ఒక తీర్మానం కలిగి యోసేపు కాలంలో ఏ విధంగా తన అన్నదమ్ములతో ప్రభా అకారణమైన ద్వేషం, అకారణమైన పగ, అకారణమైనటువంటి మరింత పగపోయిన అనుభవం ఉందో అది ప్రతి ఒక్కరికి ప్రభా ఈ కొత్త నిబంధనలో ఇదిగో ప్రభా ఈ కడవరి దినాల్లో ప్రభా యోసేపు లాంటి భక్తులు మా జీవితంలో, మా సంఘములో, సమాజంలో ప్రభా క్రైస్తవ సమాజంలో కావాలి తండ్రి. ప్రభా అట్టి అనుగ్రహము దయచేయము తండ్రి. ఈ అంత దినాలు ప్రభా అపాయకరమైన కాలంలో వచ్చి ఉన్నాయ్యా ప్రభా, స్తోత్రము తండ్రి. యోసేపులాగా బ్రతకగలుగుతూనే కానీ ప్రభా ఆ విపత్తులో, ఆ కరువు కాలంలో మేము జయం పొందలేము తండ్రి. అయితే ఆ కరువులో ప్రభా మేము మమేకమై ప్రభా కరువులో మేము జయించుటకు తలగా గొప్పగా ఉండాలంటే ప్రభా మేము అన్నదమ్ములతో ప్రభా తోటి వారితో ప్రభా ప్రభా కలగలిసే విధంగా, రాజీపడే విధంగా, వాళ్ళతో మమేకమయ్యే విధంగా, లాలుచిగా ఉండే విధంగా ఆ భ్రష్ట కలిగిన జీవితము, ఇదిగో స్తోత్రము తండ్రి అసేకరమైన జీవితము, ఆ దుష్టత్వమైన జీవితం కాకుండా ప్రభు స్తోత్రము తండ్రి మనుషులతో పగ పొందిన పర్వాలేదు కానీ దేవునికి ఇష్టడుగా కలిగి జీవిస్తాను. దేవుని సంతోషపెట్టే విధంగా, దేవుని ప్రేమను పొందుకునే విధంగా, దేవుని కటాక్షం పొందే విధంగా, దేవునికి ఇష్టలుగా ఉండే విధంగా. అదిగో దేవుడు ఏ విధంగా యాకోబు తన కుమారులకి ఇష్టడు ఎలా యోసేపాడు, అలాగా పరలోకమందు దేవుని ఆ తండ్రి యొక్క దృష్టికి మేము ఇష్టలుగా ఉండటకు సహాయం చేయండి. క్రీస్తు నామములో అలాంటి అనుగ్రహం పొందే విధంగా నడిపించి ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు పోలిక నడిచే అనుగ్రహము మాకందరికి దయచేయము తండ్రి. యేసయ్య కూడా తన జీవిత కాలంలో అకారమైన పగ, ద్వేషము ఎదుర్కొన్నాడయ్యా. ఆ అనుభవం మా జీవితంలో కలుగుతున్నప్పుడు ప్రభా మాకు ఒంటరితనముగా ఉన్నప్పుడు చాలా వాపోయే విధంగా అవుతాం. కానీ నీ సమ్ముఖంలో గడుపుతున్నప్పుడు అది ఎంతో ఆదరణ, ఊరట తండ్రి. నీ సంకల్పం మా జీవితం నెరవేర్చడానికి ఇది జరుగుతుందని ప్రభు సమ్మతించే విధంగా ఓపికతో నీ కృపను బట్టి ప్రభు ముందుకు సహాయం చేయం. రానున్న కాలంలో, కరువు కాలంలో తండ్రి నువ్వు పొందినటువంటి అనుభవం, నువ్వు ఇచ్చిన అనుభవం, నీ వాక్యానుగుణమైనటువంటి జీవితము, నువ్వు ఇచ్చినటువంటి భక్తి జీవితం యొక్క గొప్ప ఆశీర్వాదం యొక్క వాక్య ప్రత్యక్షత ఆ కాలంలో ప్రభు అనేకులు ప్రభు నన్ను ద్వేషించేవారిని, నన్ను పగబూనేవారికి, మరింత పగబూనేవారికి ప్రభు వారికి ప్రభు తలగా అధికారిగా ఉండేటట్లుగా మమ్మల్ని నిలబెట్టుటకే యోసేపు లాంటి భక్తి మా జీవితంలో ఈరోజు మరొక ఇదిగో స్తోత్ర తరుణంలో మాకు పురుగొల్పే విధంగా మాట్లాడినందుకు వందనాలు.
నీ కృప నియంత్రణ ఉండుగాక. ప్రార్థన వందనాలు యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.